అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యమాష్టకం అండి, 105వ భాగం దేవి భాగవత కథల్లోది వింటున్నామండి. సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో బ్రహ్మ మానసపుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి, సర్వభూత సంవర్తివి, సర్వభూత సంహారకుడు. నిన్ను శవనుడు అంటారు. ప్రతి జీవిని కూడా కాలం అంతమందిస్తూ కృతాంతుడు అనే పేరుని సంపాదించుకున్నావు. నువ్వు దండధారివి. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు, కానీ నీవి నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నీవు స్వాత్మారాముడివి, సర్వజ్ఞుడివి, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకు శత్రువు. నీకు ఇదే నమస్కరిస్తున్నాను. బ్రహ్మాంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్తో ప్రకాశిస్తున్న పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తూ ఉంటావు. నీవు ఈసుడువు, నీకు ఇదే వందనమని సావిత్రీదేవి యముడిని స్తుతించి యముడికి శిరస్సు వంచి నమస్కరించింది. ఇది యమాష్టకం. దీని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజు పట్టించేవారికి మృత్యుభయం ఉండదు, సమస్త పాపాలు తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుందని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు. సౌనకాదిమునులారా, శ్రద్ధగా వింటున్నారా? నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రోపాఖ్యానంలో అశుభకర్మ విపాకము ఆలకించండి ఇంకోసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు. యముడు సావిత్రి చేసిన స్తోత్రానికి సంబరపడి మాయాభిసహితంగా శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానాన్ని తెలిపాడు. ఆ తర్వాత అశుభకర్మ విపాకాన్ని వివరించాడు. సావిత్రి, శుభకర్మలు చేస్తున్న వారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులు అవుతారు. వీరు నరకానికి ఎప్పుడు పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకి పోతారు. అందులో రకరకాల కుండాలు ఉంటాయి, లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో దాని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ అయి ఉంటాయి. అవి అతి భయంకరమైనటువంటి కుండాలు. ఆ గుంటాలు పరమ కుత్సితంగా ఉంటాయి, చూడక్కర్లేదు, వింటేనే చాలా భయం వేస్తూ ఉంటుంది. పెద్దవి 86 పైగా ఉన్నాయి, చిన్నవి ఇంకా చాలా ఉంటాయి. ప్రసిద్ధమైన కొన్ని పేర్లు చెప్తాను విను అంటూ ఆ యమకుండాల యొక్క పేర్లని చెప్పడం మొదలుపెట్టాడు యమధర్మరాజు. మూత్రకుండము, స్ప్లాష్ కుండము, గరకుండము, దూషికుండము, వసాకుండము, శుక్రకుండము, అశ్రుకుండము, అశ్రుకుండము, గాత్రమలకుండము, కర్ణమలకుండము, మధ్యాకుండము, మాంసకుండము, నక్కకుండము, రోమకుండము, కేశకుండము, అస్థకుండము, తామ్రకుండము, లోహకుండము, చర్మకుండము, తప్తసురాకుండము, కంటకకుండము, విషకుండము, తప్తతైలకుండము, కొత్త కుండము, కృమికుండము, పూయకుండము, సర్పకుండము, మస్కకుండము, దంసకుండము, గరళకుండము, వజ్ర ద్రంష్ట్రాకుండము, వృశ్చికుండము, శరకుండము, శూలకుండము, పరశకుండము, ఖడ్గకుండము, గోళకుండము, నక్రకుండము, కాకకుండము, మంధానకుండము, బీజకుండము, వజ్రకుండము, తప్త పాషాణకుండము, తీక్ష్ణ పాషాణకుండము, లాలాకుండము, మసీకుండము, చూర్ణకుండము, చక్రకుండము, వక్రకుండము, కూర్మకుండము, జ్వాలాకుండము, భస్మకుండము, దగ్ధకుండము, ఇంకా ఇలాగే తప్తశుచి, అసీపత్ర, క్షురధార, శుచిముఖ, గోకాముఖ, నక్రముఖ, గజదంస, గోముఖ, కుంభీపాక, కాలసూత్ర, మత్స్యోద, కృమికుందుక, పాంసుభోజ్య, పాశవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అందకూప, వేదన, తాడన, జాలరంధ్ర, దేహచూర్ణ, దేహదళన, దేహశోషణ, దేహకషణ, శూర్ప, జ్వాలాముఖ, ధూమాంద, నాగవేష్టన కుండాలు ఉన్నాయి. ఈ 86 ఇవి పాపాత్మలను హింసించడానికి చిన్నవి పెద్దవి కాకుండా చాలా ఉన్నాయి. కింకర్లు వీటిని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. వీరు దండహస్తులై ఉంటారు. అతి భయంకరులు, తేజస్వంతులు, శంకారహితులు. మృత్యు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకు వీరి దర్శన భాగ్యము లభించదు. ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పడమైంది. ఇక పాపాత్ముడు ఏ కుండంలో పడుతుంటాడో చెప్తాను విను. హరిసేవారతుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగసిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్శీలే బ్రహ్మచారి. వీరు నరకం దరిదాపులకు కూడా వెళ్ళరు. మిగిలిన వారి సంగతి చెప్తాను విను. బలగర్వంతో బంధువులను కటువాక్కులతో హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు. ఆకలి దప్పులతో గుమ్మెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండ కుండంలో పడుతూ ఉంటాడు. ఆదివారం నాడు కానీ, సంక్రాంతి రోజు కానీ, అమావాస్య నాడు కానీ, శ్రాద్ధ సమయంలో కానీ వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే క్షారకుండంలో పడి దారాలన్ని సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించి మరుసటి 7 జన్మల్లో రజకుడవుతాడు. గౌరీవాణి లక్ష్ములను త్రిమూర్తులను తులనాడిన దేవీ దూషణ చేసిన పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 86 ఇంట్లోని అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. స్వదత్తంగానే పరదత్తంగానే విప్రుడి సొత్తుని అపహరించిన వాడు 60,000 సంవత్సరాలు విట్కుండంలో
పడతాడు. ఎవరికి పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒకడే తిన్నవాడు స్ప్లాష్ కోపంలో పడి కొట్టుకుంటాడు. తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్ని పోషించకుండా అనాథలుగా వదిలేసినవాడు గరకుండంలో పడతాడు. ఎవరికైనా ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు వశాకుండంలో శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్న వాడిని చూసి కళ్ళలో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అసురకుండ నరకంలో పడి ఉంటాడు. మిత్రద్రోహి గాత్రమల కోపంలో 100 ఏళ్ల శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. చెవిటివారిని నిందించిన కఠినాత్ముడు కర్జబిట్టు కోపంలో పడి అదే తింటూ రోధిస్తూ ఉంటాడు. లాభంతో కానీ స్వలాభం కోసం కానీ జీవహింస చేసినవాడు మధ్య కోపంలో పడతాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవాడు నకాది కుండాల్లో ఆయా వ్రతాదేవతల ఆయుష్కాల పర్యంతరం పడి యమకింకర్ల దండతాడనలు అనుభవిస్తూ ఉంటాడు. గర్భిణీగా ఉన్న భార్యను కలిసినవాడు తామరకుండంలో 100 ఏళ్ళు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను సృష్టించిన వాడు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో 1000 ఏళ్ళు పొర్లుతాడు. ఆవును కానీ ఎద్దును కానీ కర్రతో బాదినవాడు లేక బాధించినవాడు తప్తతైల కుండంలో 4 యుగాల పాటు మలమలా వేగుతాడు. ద్విజుడై పుట్టి లాభంతో మాంసభక్షం చేసినవాడు హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు కృమికుండంలో స్వరవత్సరాలు శిక్ష అనుభవించి ఉంటాడు. కృష్ణపాద పద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన జాతిపావుని సంహరించిన పాపాత్ముడు స్వరం సంవత్సరాలు సర్పకుండంలో ఉంటాడు. అల్ప ప్రాణులను పట్టుకొని హింసిస్తూ వినోదించేవారు దశకూపంలోనూ మసీకూపంలోనూ శిక్షింపబడతారు. తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భజించేవాడు గర్లకుండంలో గర్లభక్షితుడు అవుతాడు. విప్రుడు శస్త్రజీవి అయిన సంధ్యావందన హరిభక్తి విహీనుడైన స్వరమాబ్దంగా అతడు శరకోపాదిలో ఘోర శిక్షలు అనుభవిస్తాడు. చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకొచ్చిన మొసళ్లను తాబేళ్లను పట్టి హింసించేవాడు నక్ర కంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. పుణ్యక్షేత్రాల్లో కానీ తీర్థస్నాన సమయంలో కానీ పరస్త్రీలను కాముక దృష్టితో చూసినవాడు కాకతొండ కోపంలో పడి ఉంటాడు. దేవతా విగ్రహాలను దొంగిలించిన దేవద్రవ్యాన్ని అపహరించిన స్వరమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రఘాతాలు తింటూ ఆహాకారాలు చేస్తూ నిరాహారులై కింకర్తాడితులై కడపటికి పాపకర్మ విముక్తులు అవుతారు. వెండిని గోవులను వస్త్రాలను దొంగిలించేవారు తప్త పాషాణకుండంలో శిక్షింపబడతారు. గతిలేక ఒళ్ళమ్ముకొని జీవించే పుంసలను దోచుకునేవాడు స్వరమాప్తంగా లాలకుండంలో మునుగుతాడు. ధాన్యాది సస్యాలను తాంబూలాల్ని ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకంలో యమబాధలు అనుభవిస్తారు. విప్రుల గోధనాల విషయంలో వంకరగా విహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. బ్రాహ్మణుడే పుట్టి కూర్మాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దం పాటు కూర్మాలతో భక్షింపబడతాడు. సుగంధ ద్రవ్యాభర్తలు దగ్ధకుండ నరకంలో దివారాత్రులు దగ్ధులవుతారు. బలప్రయోగంతో కానీ మోసం చేసి కానీ ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్ళు తప్తశుచి కుప్పంలో పడి దగ్ధులవుతారు. 7 సంవత్సరాలు ఈ నరకం అనిపించి 60,000 సంవత్సరాలు క్రిమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. సావిత్రి ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసీపత్రి నరకంలో యాతన పడతాడు. పరనిందాపహరుడు పరదోష ప్రచారకుడు దేవబ్రాహ్మణ నిందకుడు సూచిముఖ నరకంలో యుగత్రయ కాలం వేదనలు అనుభవిస్తూ ఉంటారు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసిన చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. దప్పికతో వచ్చి నీళ్లు తాగుతున్న గోవుని తరిమివేసిన మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కాగుతున్న నీళ్లలో మ్రగుతాడు. గోహత్య బ్రాహ్మణహత్య స్త్రీహత్య భిక్షుహత్య భ్రూణహత్య చేసిన వారు పొందకారాని స్త్రీని పొందినవారు కుంభీపాక నరకంలో చతుర్దశేంద్రన కాలం హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపివేస్తారు. ఇవి నరక కుండాలు, అందులో అనుభవించే శిక్షలు. ధన్యవాదాలండి.